ఎండతో అల్లాడిపోయిన ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి చినుకుల కబురుని అందించింది. మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రభావం ఉండబోతోంది? మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే కనుక ప్రభావం ఎందుకంటే మండు టెండలనే తలపిస్తోంది. ఎండాకాలం అప్పుడే ఎంటర్ అయిపోయిందా అనే సిచ్యువేషన్ తలపిస్తోంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకి చల్లటి చినుకు లాంటి కబురుని అందించింది భారత వాతావరణ శాఖ. అయితే నిన్నటికి ఈ రోజుకి కాస్త డిఫరెన్స్ అయితే ఉంది. ఎటువంటి డిఫరెన్స్ ఉంది, ఎలాంటి డిఫరెన్స్ ఉంది, ఏం చెబుతోంది, ఇవన్నీ చూసేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ వెదర్ అప్డేట్. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈ నెల 22న తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పింది. అలాగే ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 21 నుంచి 24 వరకు ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో మోస్తరు వర్షాలకు సంబంధించి చెప్పుకొచ్చింది. ఈ నెల 22న తెలంగాణ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు అంటూ కూడా చెప్పుకుంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం భారతదేశానికి సంబంధించి ఇదిగోండి ఈ గాలుల ప్రభావం మీరు చూస్తే నార్మలైజ్గా ఉంది. కానీ మీరు గమనిస్తే కనుక ఇటు ఒడిస్సా నుంచి అలాగే ఇటు మన తెలంగాణ వరకు కూడా కాస్త గాలుల ప్రభావం మీరు చూడొచ్చు. సో సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ కాస్త ఆ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిస్టర్బెన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ విండి సంబంధించి విండి సాయంతో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఈ మ్యాప్లో కనుక మీరు గమనిస్తే. సో ఈ నేపథ్యంలో ఒకసారి విండికి సంబంధించి మీరు చూసారు కదా, రఫ్గా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి నేను ఐఎండీ శాటిలైట్ ఇమేజెస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ ఏం చెబుతున్నారనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది భారత వాతావరణ శాఖ. మీరు చూస్తే కదా, మీరు చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్గా అయితే మాత్రం ఎటువంటి విపరీతమైన పరిణామాలు అయితే లేవు. కాస్త ఆ డిస్టర్బెన్సెస్ గమనించు ఇక్కడ. మరి ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా మీదుగా ఇటు తెలంగాణ వరకు కూడానే మాట వినిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాస్త షేడ్స్లా మీకు అనిపిస్తోంది కదా, ఇదిగోండి ఆ పరిణామాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ను అందిస్తుంది అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ ఇది. భారత వాతావరణ శాఖ ఏమంటుందంటే ఐసోలేటెడ్ టు స్కాటర్డ్ రెయిన్ఫాల్ అలాంగ్ విత్ థండర్ స్టార్మ్, లైట్నింగ్, హెయిల్ స్టార్మ్ likely over East India during next 4 to 5 days అంటూ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఇదిగోండి మరికొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ నేను నేరుగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదిగోండి A cyclonic circulation lies over northeast Assam in lower tropospheric levels. Under its influence, scattered to fairly widespread light or moderate rainfall or snowfall activity likely over Arunachal Pradesh during 19th to 25th February అని చెబుతూనే ఇక్కడ here it is. Isolated light or moderate rainfall accompanied with thunderstorm and lightning very likely over coastal Andhra Pradesh and Yanam 22nd and 23rd February అని చెబుతున్న పరిస్థితికి సంబంధించి మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఒకసారి ఆ హైలైట్స్కి సంబంధించి హైలైట్స్ అంటే కాస్త వార్నింగ్స్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఒకసారి ఆ వార్నింగ్స్ సంబంధించి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా టెంపరేచర్స్కి సంబంధించి. సో ఎలా ఉండబోతున్నాయి టెంపరేచర్స్ అనేది మీరు గమనిస్తే కనుక 18th అలాగే అంటే 18, 19కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఇది 19వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తే నార్మలైజ్గా ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి టెంపరేచర్స్లో డిఫరెన్స్ అయితే మాత్రం కనిపిస్తోంది. ఆ తర్వాత వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఉంది తెలంగాణ అలాగే కోస్టల్ ఆంధ్రప్రదేశ్. ఇదిగోను తెలంగాణ, కోస్టల్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి డేట్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. 19th February 19th 2021. సో ఇక్కడ నుంచి మీరు గమనిస్తే కనుక ఇదిగోండి తెలంగాణ అలాగే కోస్తా ఆంధ్ర అలాగే యానంకి సంబంధించి 19 అంటే ఈరోజు నార్మల్గానే ఉంటుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు ఐసోలేటెడ్ ప్లేసెస్ అంటే కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే యానంకి సంబంధించి. తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే 19, 20, 21, 22వ తారీఖున కాస్త మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోని వెదర్ అలర్ట్స్ కూడా ఇచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగో వెస్ట్ బెంగాల్ అలాగే ఒడిశాకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. దీని ప్రభావం మనకు కూడా ఉంది. ఎందుకంటే 19వ తారీఖున అంటే ఈ రోజు ఇటు కోల్కతాకు సంబంధించి అలాగే ఒడిశా మీద ఆ ప్రభావం అయితే కనిపిస్తోంది. దాంతోపాటు రేపు కూడా అక్కడ ప్రభావం కంటిన్యూ అవకాశం ఉంది. ఎల్లుండికి ప్రభావం కాస్త
తగ్గి ఇటు ఒడిశా మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి అంటే 22వ తారీఖున మాత్రం ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి కాస్త దక్షిణ కోస్తా ఆంధ్రకి సంబంధించి కూడా కాస్త ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 23 కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఒడిశాతో పాటు వెస్ట్ బెంగాల్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ చూపిస్తోంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ తర్వాత 24-25 నుంచి నార్మలైజ్ అయిపోతుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. సో ఇది ఈ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సో ఈ నేపథ్యంలో ఒకసారి ఇండివిజువల్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, తెలంగాణలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు సూచనలు జారీ చేస్తుందని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇస్తున్న రిపోర్ట్. మీరు చూస్తే కనుక ఈ 2 రోజులు కూడా అంటే 19, 20, 21 ఈ 3 రోజులు కూడా పొడి వాతావరణం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అంటే 22 నుంచి చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. 22 నుంచి 23వ తారీఖు వరకు కూడా అంటే 21 ఉదయం 8:30 నుంచి 23 ఉదయం 8:30 వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇండివిజువల్ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అనేది ఆ రిపోర్ట్ మీరు చూస్తున్నారు. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ 19, 20, 21, 22 22వ తారీఖు మీద మాత్రం ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఏ జిల్లాల మీద అంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం అలాగే హన్మకొండ ఈ 2 జిల్లాలకు సంబంధించి, అలాగే జనగాం, జయశంకర్ భూపాలపల్లి, అలాగే ఖమ్మంతో పాటు కొమరం అస్వాబాద్, మహబూబాబాద్, అలాగే మంచిర్యాల, ములుగుతో పాటు నల్గొండ, అలాగే పెద్దపల్లితో పాటు అలాగే సూర్యాపేట, ఇలా కొన్ని జిల్లాలకు సంబంధించి వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం భారత వాతావరణ శాఖ గ్రీన్ అలర్ట్ ఇస్తున్నప్పటికీ కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటూ చెబుతోంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అక్కడక్కడ ఉందంటూ కూడా, ఐసోలేటెడ్ అంటే అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి ఇది వాతావరణ పరిస్థితి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మీరు రిపోర్ట్ని చూడడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి మీరు చూసారు అక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే ఎల్లో అలర్ట్ అంటే కాస్త సంసిద్ధత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ 2 డిఫరెంట్ వర్షన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 డిఫరెంట్ వర్షన్స్కి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే ఇదిగో శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే లైట్ టు మోడరేట్ అంటూ చెబుతున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో థండర్ స్టార్మ్స్కి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే శ్రీకాకుళం, పార్వతీపురం రేపటి నుంచి ప్రభావం మనకి కనిపించే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే 20 నుంచి 22 రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత 2 రోజులు అంటే 22 నుంచి 24 వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మీకు గమనిస్తే కనుక ఒకసారి హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి TS అంటే థండర్ స్టార్మ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అంటే ఈరోజు డ్రైగానే ఉంటుంది, అంటే వాతావరణం నార్మల్గానే ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత 2 రోజులు కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇది ఎక్కడెక్కడ ఎలా ఉండే పరిస్థితి ఉందంటే కనుక శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి వరకు కూడా ఇక్కడ ఎక్సెప్ట్ కాకినాడ అలాగే ఎక్సెప్ట్ కాకినాడ, ఈస్ట్ గోదావరి వరకు చూసుకుంటే కనుక కాకినాడ రేపు మినహా మిగతా 3 రోజులు కూడా లైట్ టు మోడరేట్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఈస్ట్ గోదావరికి సంబంధించి కూడా అంతే. ఈస్ట్ గోదావరి కూడా రేపటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. కానీ అనకాపల్లి వరకు చూసుకుంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి రేపు ఎల్లుండి. ఆ తర్వాత 2 రోజులు కూడా అంటే 20, 21, 22, 23 మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. యానంకి సంబంధించి కూడా అటువంటి రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతోంది. 19, 20 అంటే 21, 22, 23 ఈ 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక అలాగే బిఆర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించి కూడా 19, 20, 21, 22 మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయంటుంది భారత వాతావరణ శాఖ.
ఇక్కడ ఏలూరు కూడా, ఏలూరు అంబేద్కర్ కోనసీమ 2 జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 19, 20, 21, 22న మాత్రం ఇక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయంటోంది భారత వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. దాంతోపాటు వెస్ట్ గోదావరికి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రోజు నార్మల్గానే ఉంటుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు వర్షాలు ఉంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇక్కడ నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి అక్కడి నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర కావచ్చు, రాయలసీమకు సంబంధించి అక్కడ హెచ్చరికలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి కింద మాట్లాడుకోవాలి. ఎందుకు ఎల్లో అలర్ట్ ఇస్తున్న పరిస్థితి కింద మాట్లాడుకోవచ్చు అంటే ఇక్కడ 2 రకాల అలర్ట్స్ ఇవ్వడం జరుగుతోంది. ఒకటి మంచుకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇస్తున్నప్పటికీ ఇంకొక ఎల్లో అలర్ట్ కనుక మీరు గమనిస్తే భారత వాతావరణ శాఖ శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అంటే ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఏలూరు మనకు ఇంపాక్ట్ ఉంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ ఎల్లో అలర్ట్ చూసినప్పుడు కానీ కంగారు పడద్దు, ఇక్కడ మంచుకు సంబంధించి అంటే పొగ మంచు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెబుతోంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అలాగే పల్నాడు, గుంటూరు, దాంతోపాటు ప్రకాశానికి సంబంధించి 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పొగ మంచు ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఇక అక్కడి నుంచి మీరు చూస్తే కనుక చిత్తూరు వరకు కూడా ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎటువంటి కంగారు పడవలసిన పరిస్థితులు లేవు. కానీ ఒకసారి నేను మీకు వర్షాలకు సంబంధించి మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తాను. విండ్ సాయంతో నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరే చూడొచ్చు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలోని నేను టైమర్ ఆన్ చేస్తాను, ఒకసారి మీరే చూసే ప్రయత్నం చేయండి ఎప్పుడెప్పుడు వర్షాలు ఉండబోతున్నాయి అనేది. అండ్ నేను ఒకసారి మోడ్ మార్చే ప్రయత్నం చేస్తాను. మోడ్ మార్చి, ఎందుకంటే ఇక్కడ మీకు వర్షాలకు సంబంధించి చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇలాగే ఉంది, నార్మల్గా ఉంది కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు వర్షాలు పడే ఆ రోజుకు సంబంధించి అక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. కాస్త మీరు గమనిస్తే కనుక ఇదిగోండి, ఇలా ఇది దాదాపుగా 20వ తారీఖు నుంచి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. 20వ తారీఖు నుంచి మాట్లాడుకున్నప్పుడు ఇదిగోండి ఇదిగో అంటే 20వ తారీఖుకి సంబంధించి దాదాపు 20వ తారీఖు మనకి 8, 7 ఆ ప్రాంతం నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్తాను. సో దట్ 20వ తారీఖు గమనించండి. 20వ తారీఖుకి సంబంధించి 20వ తారీఖు నుంచి ఒకసారి లాంగ్ షాట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి మనకి ఆ ఇంపాక్ట్ ఇటు భువనేశ్వర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా కనిపిస్తోంది. అంటే రేపు 20వ తారీఖుని ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంది. ఆ తర్వాత 21కి సంబంధించి కూడా విశాఖపట్నం మీద కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తున్నట్టుగా భావించాలి. ఆ తర్వాత 22కి సంబంధించి ఆ ఇంపాక్ట్ కాస్త కొనసాగే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు విండి సాయంత్రం మనం గమనించినప్పుడు. సో సిచ్యువేషన్ కనుక గమనిస్తే ఆ తర్వాత చూసుకుంటే 22న ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. 22 కూడా మనకి కాస్త ఇంపాక్ట్ అయితే ఉంది. అయితే కంగారు పడవలసింది, గాబరా పడవలసిన పరిస్థితులు అయితే మాత్రం అంతగా లేవనే చెప్పుకోవాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూసుకుంటే కనుక ఆ సిచ్యువేషన్స్ అయితే మాత్రం అంతగా కంగారు పడవలసిన అవసరం లేదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఒక్కసారి ఇక్కడ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఐ డూ వన్ థింగ్, నేను కాస్త జూమ్ చేస్తాను సో దట్ మీకు ఇంకా క్లియర్గా మీకు కనిపించే అవకాశం ఉంటుంది. జూమ్ సాయంతో ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. సో దట్ మనం 19th నుంచి ఆన్ చేద్దాం. మీరు చూస్తే కనుక ఇదిగోండి 19వ తారీఖున పెద్దగా అంతగా మనకి కనిపించట్లేదు. కానీ 19 దాటిన తర్వాత అంటే 20వ తారీఖు నుంచి ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదిగో కాస్త 20వ తారీఖు నుంచి మాత్రం సిచ్యువేషన్స్ మారుతున్నాయి. 20 మధ్యాహ్నం 1:02 తర్వాత మనకి సినారియో మారుతూ ఉంటుంది. పరిస్థితులు దృష్ట్యా మీరు గమనిస్తే కనుక అదిగోండి మనం మాట్లాడుకుంటే 20 మధ్యాహ్నం 3 గంటల నుంచి తేటు విశాఖపట్నం మీద కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాస్త మబ్బుపడ్డ వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 21కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 21 కూడా కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. 21కి సంబంధించి కూడా దాదాపుగా ఇదేమన్నంత గాబరా పడవలసింది, కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త మబ్బు పట్టే వాతావరణం, కాస్త చినుకులు కురిసే వాతావరణం, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అదిగోండి 22 మాత్రం కాస్త ఇంపాక్ట్ ఉంటుంది. ఇటు విశాఖపట్నం నుంచి విజయనగరం కావచ్చు, అలాగే ఇటు ఈస్ట్ గోదావరికి సంబంధించి కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది విజువల్ ప్రకారం మనం చూస్తూ ఉంటే. సో మొత్తంగా అయితే మాత్రం అది ప్రస్తుతానికైతే మాత్రం
మనకున్న సమాచారం ప్రకారం ఇటు భారత వాతావరణ శాఖ చెబుతోంది. అట్ ద సేమ్ టైం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నార్మల్గా ఉండే అవకాశం మాత్రమే మనకి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక ఏవైనా మార్పులు ఉంటే కనుక మళ్ళీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే భారత వాతావరణ శాఖ ఏమైనా అలర్ట్స్ మార్చే అవకాశం ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అట్ ద సేమ్ టైం వాతావరణానికి సంబంధించి ఒక్కటి మాత్రం చెప్పడం జరుగుతోంది. పెద్దగా భయపడవలసిన అవసరం లేదు, కాస్త జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మరి ముఖ్యంగా ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం కావచ్చు, ఒకవేళ మరింత తీవ్రతరం అయితే కనుక, ఎందుకంటే మనం అంటూ ఉంటాం కదా సాధారణంగా వర్షాలకు సంబంధించి ఒక్కసారిగా ఆ వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒకవేళ అవి బలపడితే కనుక అప్పుడు కాస్త అంత తుఫానులుగా దారితీసే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే వాయుగుండం, ఆ తర్వాత అల్పపీడనాలు, వీటికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా ద్రోణి ఆవర్తనాలు ద్రోణులుగానే ఉంది కాబట్టి పెద్దగా మనం వాయుగుండాలు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు అటువంటి ప్రభావం అయితే మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. సో అదే కనిపించినప్పుడు తుఫానుగా మనం అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం మాత్రం కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, చిరుజల్లు మాత్రమే కురిసే అవకాశం ఉంది. కాబట్టి పెద్దగా భయపడకండి, కానీ కాస్త జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. ఇదే నేపథ్యంలో ఇంకా ఏమైనా వెదర్ అప్డేట్కి సంబంధించిన అప్డేట్స్ వస్తే కనుక మేము వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. భారత వాతావరణ శాఖ అయితే మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు చల్లటి చినుకు లాంటి కబుర్ని అందించింది. ఒకసారి విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ సినారియో ఇప్పటికీ నార్మల్గా అయితే మాత్రం ఉంది. మ్యాప్ల ప్రకారం చూసుకున్నప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సాధారణంగా అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సినారియో ఉంది? మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?